అండి, హాఫ్ కేజీ మటన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మటన్ని నీట్గా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. అంటే స్పైసీ కావాలి అనుకుంటే స్పైసీ వేసుకోండి. ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చాక అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత మటన్ని వేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడకనించుకోవాలి. మూత తీసేసి తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ముక్క అనేది మెత్తబడి నూనె పైకి తేలే వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్క మెత్తబడ్డాక మనకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసేసుకొని చికెన్ అయినా మటన్ అయినా ముక్క మెత్తగా ఉప్పులో మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కారం వేసుకొని టమాటా లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ధనియాల పౌడర్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇంకా కారం వేసినాక ఎక్కువసేపు ఏం మగ్గించే అవసరం లేదు. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా చపాతీలోకి అన్నంలోకి తింటే ఉంటుంది చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.